హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులపై తిరగబడ్డారు. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆ భూమిలో వేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. పోలీసులు చూస్తుండగానే అనుచరులతో ఫెన్సింగ్ ని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సార్ ఇప్పుడు ఇన్ని కూడా వాడు మాకేం తెలుసు, మా మీదకి వస్తుంది మొహాలు పోయినట్టు. బాబా ఆయన మీరు పోలీస్ పారిపోతాడు. ఎక్కడ పోతాడు? ఎవరు ఎక్కడ ఇది కనిపిస్తలేదు. సీసీ కెమెరాలను కట్ చేసి ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం నేను సిపి రాస్తాను. నువ్వు నా మీద రాపించుకోపోయా మా జాగ్రత్త సంతోష్ కుత్బుల్లాపూర్పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులపై తిరగబడ్డారు. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆ భూమిలో వేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. పోలీసులు చూస్తుండగానే అనుచరులతో ఫెన్సింగ్ తొలగించే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోని ఈ ఘటన ఉదయం ఉద్రిక్తకు దారితీసింది. ప్రస్తుతం కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా అక్కడే ఉండి వాగ్వాదానికి దిగుతా ఉన్నారు. అధికార యంత్రాంగం పోలీసులందరూ కూడా కలిసి ఇది కోర్టు వివాదం అవతల వ్యక్తులకు అనుకూలంగా వచ్చింది, ఈ స్థలం వారిది అన్నట్టు కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, దీన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే లీగల్ పరంగా ఎదుర్కోవాలి కానీ నేరుగా వచ్చి ఈ రకంగా తొలగింపు చర్యలకు పాల్పడితే కోర్టు ఉల్లంఘన పైన మీ పైన కేసు నమోదు చేయాల్సి వస్తుందంటూ కూడా పోలీసులు మల్లారెడ్డికి సంజాయించి చెప్తున్నప్పటికీ మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఏమాత్రం అధికార యంత్రాంగం పోలీసులు చెప్తున్నటువంటి మాటలు వినకపోగా కబ్జా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులపై దౌర్జన్యం చేస్తూ వారు వేసినటువంటి ల్యాండ్ లో సీట్స్ అన్ని కూడా గోడలన్నీ కూడా వీళ్ళు కూల్చివేస్తుండగా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి పోలీసులని కబ్జాదారులని వేరే వ్యక్తులందరూ కూడా ఇక్కడ నుంచి కూడా తరిమి కొట్టండి, ఒక్కరు కూడా ఇక్కడ కనిపించకుండా వారిని చితకబాదండి అంటూ కూడా స్వయంగా తనే ఆదేశించినటువంటి వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ అంశం పోలీసు అధికారుల దృష్టికి కూడా వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ భూమిని తను ఆక్రమించి ఆ భూమి ద్వారా దాన్ని పూర్తిగా పొజిషన్ పొంది దాన్ని స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అవతల వ్యక్తులు కూడా దీనిపైన కోర్టుకు వెళ్లడము, కోర్టు అవతల వ్యక్తులకు అనుకూలమైనటువంటి ఆర్డర్ ఇవ్వడంతో కోర్టు ఉత్తర్వులు ఆదేశాల మేరకు ఈ రోజు వచ్చి అక్కడ డెవలప్మెంట్ దాంతో పాటు ప్రహరీ పొజిషన్ అంతా కూడా తీసుకుంటున్నటువంటి క్రమంలో వీరందరూ కూడా అక్కడికి చేరుకొని రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి కలిసి వారందరినీ బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులు ఇటు మల్లారెడ్డికి వాగ్వాదం జరుగుతూ ఉంటుంటే మల్లారెడ్డి అనుచరులు స్వయంగా అవతల వ్యక్తులపై కూడా మెడపైన దాడి చేస్తున్నటువంటి వీడియోలు కూడా కనబడతా ఉన్నాయి. ఎంత దౌర్జన్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఇతర వ్యక్తులపై దాడి చేసి పోలీసులపై తిరగబడి పోలీసులపైనే దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వీళ్ళు ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ అనేక మంది ప్రజల అమాయకుల భూములని కబ్జాలకు పాల్పడి ఉండవచ్చు అనేది కూడా అతని పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతా ఉంది. పోలీసులు ఇరువురిని అక్కడి నుంచి కూడా చెదరగొట్టి ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా అందరూ కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశించి వీరందరినీ పంపిస్తున్నటువంటి క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం పోలీసుల్ని తరిమి కొట్టండి, మిగతా వ్యక్తులందరూ కూడా తరిమి కొట్టండి, మన స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారు, ఇది మన ఆధీనంలో ఉంది, మనకు కోర్టులో ఈ వివాదం నడుస్తా ఉంది, పరిష్కారం కాకముందే కబ్జాకి ఎలా వస్తారు అంటూ కూడా మల్లారెడ్డి అధికారులను బెదిరిస్తున్నటువంటి వీడియో కూడా వైరల్ అయింది. దాన్ని చిత్రీకరించి తమ అనుచరుల వర్గాలే గ్రూప్లలో షేర్ చేయడంతో ఈ విషయం కాస్త బీఆర్ఎస్ క్యాడర్ కూడా జరిగినట్టుగా సమాచారం అందుతుంది. కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్, దుండిగల్, మేడ్చల్ ప్రాంగణంలో కూడా పెద్ద మొత్తంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని మంత్రి మల్లారెడ్డి తన అధికార ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకొని అనేక భూములకు పాల్పడ్డాడు. గిరిజనులవి రైతుల భూములను కూడా కబ్జా చేస్తాడు, ఊర్లను మొత్తం కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్ పరంగా మార్చి దాన్ని ప్లాట్స్ కిందికి మార్చి అమ్ముతా ఉన్నాడంటూ కూడా గతంలో కూడా కలెక్టర్ దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఒకటొకటిగా మల్లారెడ్డి భాగవతాలను వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ రోజు ఇతర వ్యక్తులకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పు ప్రకారంగా వారి భూమిని క్లీన్ చేస్తా ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా వెళ్లి తిరిగి వ్యతిరేకిస్తూ వారిపై దాడి చేసేటువంటి ప్రయత్నం, అడ్డుకునేటువంటి ప్రయత్నం, పోలీసుల పైన తిరగబడండి, పోలీసులను తరిమి కొట్టండి అంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి నేరుగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాబట్టి ఈ వ్యవహారంపై కూడా పోలీసులు మల్లారెడ్డి పైన కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు కల్పించడానికి వెళ్తే పోలీసులనే తిరిమి తరమండి అంటూ కూడా మల్లారెడ్డి ఆదేశాలతో పోలీసులకు డ్యూటీలకు ఆటంకం కల్పించడము, పోలీసులను ఇబ్బందికి గురి చేశాడు. కాబట్టి మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అతని అనుచరుల పైన పోలీసులు ఫిర్యాదు తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. సీసీ కెమెరాలను కట్ చేసి 100 మంది గుండాలు వచ్చారు, మా ప్రాణాలు తీసేందుకు వచ్చారు జాబ్ కోసం. నేను సిపి గారితో అడిగిపోతాను, నువ్వు నా మీద రాపించుకోపోయా. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా ఎట్లా పెడతాడు, మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు. నువ్వు
మాట్లాడతారు మా జాగల మమ్మల్ని ఆపుతారు మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టారు మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది మా డాక్యుమెంట్ చూడు మా డాక్యుమెంట్ మారేది కప్పుతున్నారు వాడు వేస్తే ఊపుకుంటావు వాడు ఏం యాక్షన్ తీసుకున్నారు కాదు సార్ ఇప్పుడు ఇన్ని కూడా బయటికి వచ్చి రాత్రి కబ్జా పెడతారు మా జాగా పద్ధతి కబ్జా పెడతారు రేకులు వేస్తే కూర్చుంటావు నువ్వు అటు ముందు వాడు ఓడు మాకేం తెలుసు మా మీదకి వస్తుంది మొదలు పోయినరాడు బాబా ఆయన మీరు పోలీసు తీసుకోమన్నాడు పారిపోతాడు ఎక్కడ పోతాడు ఎవరు ఎక్కడ ఇది కనిపిస్తలేదు సీసీ కెమెరాలను కట్ చేసి దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చి ప్రాణాలు తీసేందుకు వచ్చి జాగ్రత్త నేను సిబి దాటాను నువ్వు నా మీద ఆపించుకోపోయా మా జాగ్రత్త సంతోష్ నలభై ఏళ్ళ సందులో కబ్జా పెట్టాక తీసుకుంటావా ఏం చూసుకుంటావు ఇద్దరు ఎమ్మెల్యేలు దేగా చూడాలి వాళ్ళ జాగా ఇది వాళ్ళ జాగా ఏం చూస్తావు చెప్పు వాడు కబ్జా పెట్టి ఏం చూస్తావు ఏమంటలేదు పొద్దున్నే ఫోన్ చేసి దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చారు మా ప్రాణాలు తీసేందుకు వచ్చి జాగ కోసం ఏం చూస్తావు చెప్పు ఏం చేస్తావు నేను సిబి దాటానికి పోతాను నువ్వు నా మీద రాపించుకోపోయా మా జాగల వాడు వచ్చి కబ్జా ఎట్లా పెడతాడు మా జాగ్రత్త కబ్జా పెడతాడు దానికోసం ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు మాట్లాడతారు మా జాగల మమ్మల్ని ఆపుతారు మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టారు మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది మా డాక్యుమెంట్ చూడు మా డాక్యుమెంట్ మారేది కప్పుతున్నారు వాడు వేస్తే ఊపుకుంటావు వాడు ఏం యాక్షన్ తీసుకున్నారు బయటికి వచ్చి రాత్రి కబ్జా పెడతారు మా జాగా పద్ధతి